జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దున్నపోతులా ఉన్నావు. ఇలా అడుక్కొని చావకపోతే ఏదైనా పని చేసుకొని చావచ్చు కదా. కాంతమత్త, ఎవరైనా మన సాయం కోరొత్తే సేతనైతే సాయం చేయాలి, లేదంటే ఎల్లమని చెప్పాలి. అంతేగాని నువ్వేదో ఆళ్ళని కొనేసినట్టు ఇలా అవమానిస్తే వాళ్ళ మనసెంత బాధపడుతుందో చెప్ప. చాలే ఆపు. నేనేదో మీ బంధువుల్ని తిట్టినట్టు అంత బాధపడిపోతున్నావేంటి? రేయ్, ఇక్కడ నీ కట్టుకథలు విని కరిగిపోయే వాళ్ళెవ్వరూ లేరు. పక్క వీధిలోకెళ్ళి ప్రయత్నించుకో, వెళ్ళు. ఒక నిమిషం బాబా. లత, నువ్వెళ్ళి ఫ్రిడ్జ్ లో పళ్ళున్నాయి, అలాగే రాత్రి మిగిలిన అన్నం ఉంది, వెళ్ళేటుకొచ్చే. ఎందుకు? ఈ అబ్బాయికి ఇవ్వడానికి. నీకేమైనా పిచ్చి పట్టిందా? కాంతమత్త, ఆ అబ్బాయిని ఒక పాలు చూడు. బాగా బతికి సితికిపోయిన మనుషులా ఉన్నాడు. అలాంటి అతనికి మనం సాయం చేస్తాయి, ఆ దేవుడు మనకి సాయం చేస్తాడు. నువ్వెళ్ళత. అలాగే అక్క. మనుషుల్లో దేవతలుంటారని పుస్తకాల్లో చదవటం తప్ప నిజ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. కానీ మొదటిసారిగా మనసున్న మనిషిని, మనుషుల్లో దేవతని చూస్తున్నాను. మరీ అంత ఎక్కువగా పొగడకో. నేనేమి నీకు బంగారాలు, కోట్ల రూపాయల డబ్బులేమి ఇవ్వట్లేదుగా. మాకున్న దాంట్లో ఏదో సాయం చేస్తున్నానంతే. లత, వచ్చేసానక్క. థ్యాంక్స్ అండి, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. చిట్టమా, ఎవరతను? ఏమో బావా, చూడబోతే బాగా బతికిన వ్యక్తిలా ఉన్నాడు, కానీ వీధి వీధి తిరిగి ముష్టెత్తుకున్నాడు. ఏదో వాళ్ళ కుటుంబంతో 10 ఏళ్లు కలిసి తిరిగినట్టుగా బాగా బతికిన కుటుంబం, బాగా బతికిన కుటుంబం అని ఓ సర్టిఫికెట్ ఇస్తున్నావు. నువ్వు గాని చూసావా ఏంటి? కొంతమందితో కలిసి జీవించక్కర్లేదు కాంతమత్త. ఇలా చూడగానే అలా చెప్పేయచ్చు, పొరమక్క అంత్రిలోని. హా? అంటే నన్ను కంత్రి అన్నావా? నేనేమీ అనలేదత్త, నువ్వే అట్టా ఊహించుకుంటున్నావు. ఛ, నేనేమన్నా తప్పైపోతుంది. పదరా తమ్ముడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.